అనకాపల్లిలో హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత కాన్వాయ్ను అడ్డుకుని ఆందోళనకు దిగిన గ్రామస్తులు హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెట్లను నరికి రోడ్డు కడ్డంగా పెట్టారు. అనకాపల్లిలో హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆమె కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనకాపల్లిలో హోం మినిస్టర్ అనితకు చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవిచంద్ర, హోంమంత్రి అనిత కాన్వాయ్ ను అడ్డుకొని ఆందోళనకు దిగారు గ్రామస్తులు. వాళ్ళ డిమాండ్ ఏంటి? నక్కపల్లి మండలం రాజీపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం భూసేకరణ జరుగుతుండగా స్థానిక మత్స్యకారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలోనే మత్స్యకారులతో సమావేశం కోసం హోంమంత్రి అనిత వీళ్ళ కాన్స్టిట్యున్సీకి వచ్చారు. అయితే అనిత ఇచ్చిన వాగ్దానంతో స్థానిక మత్స్యకారులు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. బల్క్ డ్రగ్ పార్క్ కారణంగా తమకు మత్స్య సంపద దెబ్బతినడం పాటు వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే ప్రధానమైన అభ్యంతరంతో హోంమంత్రిని స్థానికులు అడ్డుకున్నారు. గడిచిన వారం రోజులుగా రాజయ్యపేట గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. వారు టెంట్లు వేసి నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే హోంమంత్రి కాన్వాయ్ను అడ్డుకోవడంతో పాటుగా రోడ్డుకు అడ్డంగా భారీగా చెట్లను వేసి కదలనీయకుండా చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. హోంమంత్రి మాత్రం తాను ఏదైతే సమస్య ఉందో రవిచంద్ర, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అనకాపల్లిలో హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత కాన్వాయ్ను అడ్డుకుని ఆందోళనకు దిగారు గ్రామస్తులు. హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా పెట్టారు. ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో విజువల్స్ చూస్తున్నాము. అనకాపల్లిలో హోం మినిస్టర్ అనితకు చేదు అనుభవం ఎదురైంది. స్థానికులు పెద్ద పెట్టున అక్కడికి గుమికూడారు. చెట్లను నరికి ఆమె కాన్వాయ్ కి అడ్డుగా పెట్టారు. న్యాయం చేయాలంటూ తమ డిమాండ్లను వ్యక్తం చేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత దృశ్యాలు మనం చూస్తున్నాము. హోం మినిస్టర్ అనిత కాన్వాయ్ను అడ్డుకుని ఆందోళనకు దిగారు గ్రామస్తులు. అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శిస్తూ హోం మినిస్టర్ అనిత కాన్వాయ్ ని అడ్డుకున్నారు. ఒక దశలో పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్లను అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మహిళలు అక్కడ గుమికూడారు. చెట్లను నరికి కాన్వాయ్ కు అడ్డుగా వేయడం ద్వారా కాన్వాయ్ అక్కడికక్కడే ఆగిపోయింది. అయితే హోం మినిస్టర్ అనిత ముందుకు కదలడానికి లేకుండా ఉంది. పోలీసులు వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారి మాటను మహిళలు వినడం లేదు. తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బల్క్ డ్రగ్ పార్కు నిర్వాసితుల ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ నిర్మిస్తే తాము నిర్వాసితులుగా మారతామని, దీంతో తమకు న్యాయం చేయాలని వారు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి చెట్లను కొట్టి కాన్వాయ్ కి అడ్డుగా వేశారు. ముందుకు కదలకుండా వారు అక్కడ బైఠాయించారు. పోలీసులు వారిని వారించి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు అక్కడే బైఠాయించారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళలు, అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసుల వాగ్వాదాన్ని చూస్తున్నాం.
ఇంకోటి